హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు అందరికీ తెలిసినటువంటి పదం ఇంట్రెస్టెడ్. ఈ పదంకు ఉన్నటువంటి అర్థం ఏంటి, ఈ పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయము చాలామందికి తెలుసు. కాకపోతే ఈ పదానికి ఎటువంటి వ్యతిరేక పదం ఉంది? రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలలో ఏ పదము సరైనది అనే విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ వీడియోను పూర్తిగా చూశారంటే ఎటువంటి తప్పులు లేకుండా ఇంట్రెస్టెడ్ అనే పదానికి ఉన్నటువంటి వ్యతిరేక పదం గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ముందుగా మనము ఇంట్రెస్టెడ్ అనే పదానికి యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తామంటే ఇంట్రెస్టెడ్ అనే విషయంలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, అంటే నాకు సినిమాలంటే ఆసక్తి. ఈ విధంగా చాలామందికి ఇంట్రెస్టెడ్ అనే పదం యొక్క ఉపయోగము, వాటి యొక్క మీనింగు, ఇలా చాలా విషయాలు అన్నీ తెలుసు. కాకపోతే ఈ ఇంట్రెస్టెడ్ అనే పదానికి ఉన్నటువంటి వ్యతిరేక పదం ఏమిటి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. మీరు మా యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లభించినట్టుగా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ అనే పదానికి యాంటోనిమ్ ఏది అనే విషయంలో మనం తరచుగా కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటాం. ఇక్కడ మనకు రెండు పదాలు ఉన్నాయి. ఒకటి డిస్ఇంట్రెస్టెడ్, మరొకటి అన్ఇంట్రెస్టెడ్. ఈ రెండు పదాల్లో ఏది సరైనది తెలియాలంటే ఈ రెండు పదాలకు ఉన్నటువంటి మీనింగ్స్ని మనం ముందుగా తెలుసుకోవాలి. డిస్ఇంట్రెస్టెడ్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఏబుల్ టు జడ్జ్ ఏ సిచ్యువేషన్ ఫెయిర్లీ, అంటే మనము ఒక పరిస్థితిని సక్రమంగా న్యాయంగా జడ్జి చేసి ఎవరికో ఒకరికి వైపుగా ఫేవర్ చేసేలాగా ఉండకుండా నిష్పక్షపాతంగా మన యొక్క అభిప్రాయాన్ని చెప్పడాన్నే డిస్ఇంట్రెస్టెడ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ లాయర్ షుడ్ ప్రొవైడ్ డిస్ఇంట్రెస్టెడ్ అడ్వైస్. లాయరు ఎటువంటి సలహా ఇవ్వాలి అంటే ఎవరికో ఒక వైపున పక్షపాతం వహించకుండా కేసును మొత్తానికి క్షుణ్ణంగా చదివి పక్షపాతం లేకుండా ఒక మంచి సలహాను ఇవ్వాలని అర్థం. టీచర్ కూడా పిల్లలు రాసినటువంటి ఆన్సర్స్ని కరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? డిస్ఇంట్రెస్టెడ్గా ఉండాలి. అంటే ఒక పిల్లవానికి ఎక్కువ మార్కులు వేయడం, మరొక పిల్లవానికి తక్కువ మార్కులు వేయడం, సమాధానం ఒకే విధంగా ఉన్నా కూడా, అంటే టీచర్ కూడా ఎవరికో ఒక వైపున పక్షపాతం వహించకూడదు. పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు లేదా స్కూల్లో చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు పిల్లలు చేస్తూ ఉంటారు పెన్నులు పెన్సిళ్ళు. అలాంటప్పుడు జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి టీచర్ అంటే డిస్ఇంట్రెస్టెడ్గా దాన్ని బాగా స్టడీ చేసి ఇవ్వవలసి ఉంటుంది. అన్ఇంట్రెస్టెడ్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ చూస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని అర్థం, అంటే ఆసక్తి లేకపోవడం. ఈజ్ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, అతనికి మ్యూజిక్ అంటే ఆసక్తి లేదు. చూడండి, ఇప్పుడు మీరు ఈ రెండు పదాలకు ఉన్నటువంటి మీనింగ్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ అనే పదానికి సరి అయినటువంటి వ్యతిరేక పదం ఏంటంటే డిస్ఇంట్రెస్టెడ్ కాదు, అన్ఇంట్రెస్టెడ్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next video. Until then, bye bye. Keep watching my YouTube channel, Your English Vijay.